నమస్తే. మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం, మీ కిషోర్ బాబు. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు, మిత్రుడికి శుభాశీస్సులు. ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం అదే మనకి వస్తున్నటువంటి నాగుల చవితి. ఈ యొక్క పండగను ఎప్పుడు జరుపుకోవాలి, ఏ సమయం అనేది మనకి శుభ సమయం అనే వివరాలు పూర్తిగా మనం తెలుసుకుందాం. నాగుల చవితి విశిష్టత కథానిక ఉంది. అది గత వీడియోలో చేయటం అనేది జరిగింది. అంటే నాగదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకి లభించే ఒక చక్కని శుభ సమయం అన్నమాట ఈ కార్తీక శుద్ధ చవితి. జాతకరీత్యా కుజదోషం కానీ, కాలసర్పదోషం కానీ, ఈ యొక్క రాహుకేతుడి యొక్క ఏదైనా దోషం ఉన్న ఎడల ఈరోజు మనం చేసుకుంటున్నటువంటి ఈ పూజా కార్యక్రమం వలన సంపూర్ణంగా నాగదేవత యొక్క అనుగ్రహం మనకి లభించి సుఖశాంతుల్ని మనకి ఇస్తుంది. అలాగే వివాహం ఆలస్యం అవుతున్నటువంటి వాళ్ళకి, ఈ జాతకరీత్యా కొన్ని సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ పూజా కార్యక్రమం అనేది ఒక వరంగా మనం అనుకోవాలి. అలాగే నాగదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసం వాటి వలన మనకి ఎటువంటి కీడు ఉండకూడదని చక్కగా కుటుంబం మొత్తం వెళ్ళి మనం చక్కగా జరుపుకునే పండగ అన్నమాట. కొన్ని ప్రాంతాల్లో ఈ పల్లెటూర్లు ఏవైతే ఉంటాయో అక్కడ మనకి చక్కగా ఈ తోటల్లో కానీ, పొలం గట్టుల పైన కానీ నాగపుట్టలు ఉంటాయి. సో వాటికి వెళ్ళి మనం చక్కగా అలంకరణ చేసుకుని ఈ యొక్క కుటుంబ సభ్యులతో ఈ పండుగను జరుపుకుంటాం. అలా వీలు కానటువంటి వాళ్ళు కాస్త కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ నాగప్రతిమలు ఏవైతే ఉంటాయో అవి తెచ్చుకొని చక్కగా ఇంట్లోనే పెట్టుకుని వాటికి అభిషేకం చేసుకోవటం చేస్తారు. అలాగే కొంతమంది ఇదే రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దేవాలయంకి వెళ్ళి చక్కగా అభిషేకాలు చేయించుకుంటారు. ఇలా రకరకాల విధానాలతో వాళ్ళ ఆచారాన్ని అనుసరించి, ప్రాంతీయతను అనుసరించి జరుపుకోవటం అనేది జరుగుతుంది. ఇంకా కొంతమందికి ఏదైనా సందేహం ఉంటే చక్కగా కామెంట్లో తెలియచేయగలరు. వాళ్ళకి సంబంధించినటువంటి జాతకాన్ని అనుసరించి వాళ్ళకి ఒక సూచన సలహా అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ విషయాన్ని నా మిత్రులు గ్రహించ ప్రార్థన. ఇక మనం నాగుల చవితి ఎప్పుడు జరుపుకోవాలి అనే విషయాన్ని చూసినట్లయితే 24వ తేదీ శుక్రవారం నాడు మనకి తదియ తిథి రాత్రి 10:01 వరకు ఉంటుంది. అనంతరం చవితి తిథి అనేది వస్తుంది. అయితే రాత్రి భాగంలో వస్తుంది కాబట్టి మరుసటి దినం 25వ తేదీ శనివారం నాడు చక్కగా సూర్యోదయంతో పాటు రాత్రి 12:03 వరకు మనకి చవితి తిథి అనేది ఉన్నది. కాబట్టి మనం 25వ తేదీ శనివారం నాడు మనం ఈ యొక్క నాగుల చవితి నాగదేవతల పూజ కార్యక్రమం అనేది చేసుకోవటం ఉత్తమం అని చెప్తున్నాను. ఇక మనం ఆ రోజు సూర్యోదయాన్ని పరిశీలన చేసినట్లయితే 25వ తేదీ శనివారం నాడు 5:58 కొంతమంది ప్రముఖులు ఒక 2 నిమిషాలు అటు ఇట్లో ఉంటుంది. అది వాళ్ళ ప్రాంతీయతను అనుసరించి చెప్పటం అనేది జరుగుతున్నటువంటి విషయం అన్నమాట. అయితే ఆ రోజు దుర్ముహూర్తాన్ని చూస్తే 7:30
నిమిషముల వరకు ఉంటుంది. కొన్ని పంచాంగాల్లో ప్రముఖులు 7:31 అని కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడే చెప్పాను కదా, ప్రాంతీయతను అనుసరించి జరుగుతున్నటువంటివి. అది కూడా మనం పరిశీలన చేసుకోవాలి. అయితే మనకి సూర్యోదయం 5:58 అంటే 7:30 వరకు దుర్ముహూర్తం ఉంది. అంటే సూర్యోదయానికి మొదలుకొని 7:30 వరకు దుర్ముహూర్తం ఉందన్నమాట. అంటే 5:58 నుండి 7:30 వరకు మనకి దుర్ముహూర్తం అనేది ఉంది. కానీ ఆ సమయాన్ని మనం మినహాయిస్తే మరలా అదే రోజు వర్జ్యం అనేది ఎన్ని గంటలకు వస్తుంది అనే విషయాన్ని చూస్తే మనకి మధ్యాహ్నం 12:05 నుండి 1:50 వరకు మధ్యాహ్నం అనేది వర్జ్యం ఉంది. అయితే ఈలోగా జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమం కావున మనకి 7:30 దాటిన తరువాత మరి దుర్ముహూర్తాలు కానీ ఏవి మనకి లేవన్నమాట. అది కూడా మధ్యాహ్నం 12:05 వరకు. అయితే ఇప్పుడు మనం ఎన్ని గంటలకి నాగదేవతలకి పూజా కార్యక్రమం చేసుకోవాలి? చాలామంది ముందుగా వెళ్ళి చక్కగా పుట్టని అంత కూడా శుభ్రపరుచుకొని వాటిని నీళ్లతో కడిగి వరిపిండితో ముగ్గులు పెట్టి నాగదేవతలకు ఉపవాసం చెప్పి ఇంటికి వస్తారు. వచ్చాక కుటుంబ సభ్యుడితో అంతా కలిసి ఆ నాగదేవతకు ఏదేది నైవేద్యాలు తయారు చేస్తారో అవన్నీ పట్టుకొని వెళతారు. చలిమిడి, అలాగే నువ్వులతో చేసినటువంటి చిపిడి, పాళ్ళు, గుడ్డులు, ఒక్కొక్క ప్రాంతీయతను అనుసరించి పుష్పాలు, అలాగే నాగదేవతకు వస్త్రాన్ని, అగరబత్తి, హారతి కర్పూరం, అక్షతలు, పసుపు, కుంకుమ, కొంతమంది నాగ ప్రతిమను కూడా తయారు చేసి వేయటం జరుగుతుంది. ఇలా ఆ యొక్క ప్రాంతీయత ఏదైతే ఆచారాన్ని ఇమిడించుకొని చేస్తుందో అటువంటి సాంప్రదాయాన్ని అనుసరించి వెళుతుంటారన్నమాట. వెళ్ళి చక్కగా కుటుంబ సభ్యులతో ఈ యొక్క పూజా కార్యక్రమం అనేది చేసుకుంటారన్నమాట. అయితే మనం ఒకసారి శుభ సమయాల్ని పరిశీలన చేసినట్లయితే ఉదయం 7:40 నుండి 9:10 ఒక చక్కని సమయం అయితే ఉంది. అలాగే మనకి అంతకు మించి మంచి సమయం ఏంటంటే 10 గంటల నుండి ఉదయం 10:25 ఒక చక్కనైనటువంటి శుభ సమయం అన్నమాట. మరలా 11:15 నుండి 12 గంటల్లోగా ఒక చక్కని శుభ సమయం. చాలామంది ఉద్యోగరీత్యా ఉంటున్నటువంటి వాళ్ళకి 10 గంటల ప్రాంతం వరకు ఉండలేరు కావున వాళ్ళు చక్కగా 7:40 నుండి 9:10 ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని ముగించుకుని వెళ్ళటమే మంచిది. అలా కాని పక్షంలో 10 గంటల నుంచి 10:25 అయితే ఒక చక్కని శుభ సమయంగా మనం చెప్పొచ్చు. ఇది వీలైతే ఈ సమయంలో చేసుకోవచ్చు, మంచిది. అలాగే 11:15 నుంచి 12 గంటలాగా ఇది కూడా ఒక మంచి అద్భుతమైన సమయమే. కాబట్టి మిత్రుడికి కొన్ని సమయాల్ని తీసి ఇవ్వటం అనేది జరిగింది. దయచేసి సహృదయంతో గ్రహించ ప్రార్థన. మీకు ఎటువంటి సందేహాలున్నా చక్కగా మీరు కామెంట్లో తెలియచేయగలరు. నమస్తే, మీ కిషోర్ బాబు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. అలాగే నాగదేవతల సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయుష్మాన్ భవ,
శుభం.